అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీ అందరి కోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమెంట్స్, థ్యాంక్ యూ ఫర్ లైక్స్ అండ్ షేర్స్. దేవుడు ఇంకా అద్భుతంగా ఎంతోమందిని బలపరచాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది దేవుని సందులో ఇంకా యథార్థంగా ఎదగాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. అలాగే మీరు పెడుతున్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని కూడా మేము చూస్తున్నాం. ప్రభు చిత్తమైతే మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచబడడానికి ఆ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఒక ప్రశ్న మేము అందరూ పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఒక సిస్టర్ గారు పెట్టారు, అదేంటి తెలుసా? అన్న, దేవుణ్ణి ఎలా కనుగొంటాం? దేవుని కనుగొనాలంటే మనం ఏం చేయాలి? నిజమే, వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఆలోచన కలిగి ఉండాలి. దేవుణ్ణి వెతకాలి అన్న తలంపు ఉండాలి. ఎందుకంటే ప్రభువును మనం కనుగొంటే మన బ్రతుకులో 100% ఒక అద్భుత కార్యాలు మనం చూడగలం. ఈరోజు ఒక ఆశయాన్ని పెట్టుకుందామా? అయ్యా, మనం ఎలాగైనా దేవుని కనుగొనాలి, ఆయన ప్రసన్నతను మనం అనుభవించాలి, ఆయన వెలుగును మన కుటుంబంలో అనుభవించగలగాలి. ఇదే ఆశయంగా పెట్టుకుని మీరు అడుగులు ముందుకేస్తే 100కి 100% ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఎక్కడైతే కన్నీరు గార్చావో ఆ స్థలంలోనే నా ప్రభు నిన్ను హెచ్చించగలిగిన దేవుడు. దేవుని ఎలా కనుగొనాలి? ఒక చిన్న ప్రాసెస్ మీకు చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ మాట మనం చదవగలిగినప్పుడు దేవుని వాక్యం ఇట్లా రాయబడి ఉంది: మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుని వెతికేవారు ఏ రీతిలో వెతకాలంటే పూర్ణ మనస్సుతో ఆయనను గూర్చి విచారణ చేస్తూ వెతకాలి. దేవుని వాక్యం ఎట్లా అంటారు కదా, మన మనస్సంతా ప్రభు మీద కేంద్రీకరించగలిగితే, పూర్ణ మనస్సు అంటే అర్థం ఏంటి తెలుసా? మన మనస్సంతా ప్రభుకు అప్పగించగలగాలి. ఇవాళ చాలామందికి 2 మనస్సులు కనిపిస్తున్నాయి, 2 మనస్తత్వాలు కనిపిస్తున్నాయి. మందిరంలో కూర్చున్నప్పుడు మనందరం భక్తిపరులుగానే కనిపిస్తున్నాం, కానీ ఒక్కసారి మందిరంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా సోమవారం మొదలుకొని శనివారం దాకా ఎన్నో లోకరీత్యా కార్యాలు మన హృదయంలో జరుగుతున్నాయి. అందుకే మనం ప్రభువును కనుగొనలేకపోతున్నామేమో. ఇవాళ మన మనస్సు ఎలా ఉండాలంటే దేవుని వైపు చూసే మనస్సుగా ఉండాలి. ఎప్పుడు ఈ మాట చెప్తాను, 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడు మనల్ని సరైన గమ్యానికి చేర్చదు. మధ్యలోనే మనం పడిపోతాం, మధ్యలోనే మన చరిత్ర ముగించబడుతుంది. మన ప్రయాణం ఎప్పుడు ఒకే పడవ మీద ఉండాలి. అలాగే నేను అంటాను కదా, పూర్ణ మనస్సుతో నీ మనసులో లోకాన్ని పెట్టుకోకుండా, నీ మనస్సులో చెడు తలంపులు పెట్టుకోకుండా, నీ మనస్సులో లోకరీత్యా ఆశలు పెట్టుకోకుండా, నువ్వు ప్రభు మీద మాత్రమే ధ్యాస పెట్టి ఆయన కోసం విచారణ చేసిన ఎడల, ఒక లెక్క చెప్పాలంటే ఈ మాట చెప్తానయ్యా, మందిరంలో కూర్చున్నప్పుడు లోకరీత్యా మాటలను మాట్లాడకుండా నీ పక్క సహోదరుడితో లేకపోతే నీ పక్క సహోదరితో మీరు ఏదన్నా యూత్గా గ్యాదర్ అయినా మీరు ప్రభు కోసం మాట్లాడినప్పుడు 100% చెప్తాను, యూ క్యాన్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నతను మనం ఆ స్థలంలో అనుభవించగలము. మనసారా దేవుని కోసం విచారణ చేసిన ఎడల, దేవుడు మన బ్రతుకులు చేసిన అద్భుత కార్యములు మనం అందరితో పంచుకుంటున్నప్పుడు యూ కెన్ ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వారి మధ్యన దేవుడు ఉంటాడు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యన నేను సంచరిస్తానన్నారు ఆయన. ఈరోజు నువ్వు పూర్ణ మనస్సుతో ప్రభు కోసం అనేక మంది మధ్యన నువ్వు దేవుని కోసం మాత్రమే విచారణ చేసిన ఎడల నువ్వు ప్రభుని కనుగొంటావు. దేవుని కనుగొంటే దాని వెనకాల ప్రతిఫలం ఏంటి తెలుసా? నువ్వు పడుతున్న ప్రతి బాధకు ఒక పరిష్కారం దొరుకుతుంది. దేవుని రాజ్యానికి వారసులుగా ప్రభు నిన్ను చేస్తాడు. నువ్వు వెలిగించబడ్డమే కదా, అనేక మందిని నువ్వు వెలిగించేలాగా ప్రభు నీ జీవితాన్ని మార్చగలడు. దేవుని కనుగొనడానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అదేంటి చెప్పనా? డైలీ బైబిల్ రీడింగ్, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం, డైలీ ప్రేయర్, ప్రతి దినము ప్రార్థన చేయడం, పర్సనల్ ప్రేయర్ ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. అలాగే సంఘములో మనందరం కూడుకున్నప్పుడు కూడా సంఘపు సహవాసం ఉండాలి. దేవుని కనుగొనే విషయంలో ఇంకోటి ఉందయ్యా, ఆదివారపు ఆరాధనే కావచ్చు, మందిరంలో జరిగే ప్రతి ఆరాధనలో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. దేవుని మందిరానికి మనం గౌరవిస్తూ చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతూ దినదినము మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చెందుకుంటూ మనం వస్తే 100% చెప్తాను, ప్రభు మీ గృహాల్లో ఉంటారు, ప్రభు మీ హృదయాల్లో ఉంటారు. దేవుడు మన జీవితంలో ఉంటే ఈ క్రిస్మస్లోనే కాదయ్యే మనకు సంతోషం, ప్రతి దినము మనకు సంతోషంగా ఉంటుంది. శ్రమలో కూడా సంతోషించగలం, బాధలో కూడా సంతోషించగలం. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని కనుగొన్నప్పుడు. ఈరోజు ప్రభు నీ పక్షాన్ని ఉండాలని నువ్వు కోరుకో, దేవుని కనుగొనడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తారు. గాడ్ బ్లెస్ యూ.